మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్ ను చెన్నూరు పట్టణ సీఏ దేవేందర్ రావు దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడని చెన్నూరు పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా నిలిచిన నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. చెన్నూరు సీఏ దేవేందర్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఏ గారు వచ్చి అతను మరి ఏం ఆలోచిస్తుండో ఏమో అర్థం కాలేదు. గత కొంతకాలంలో ఇక్కడ పనిచేస్తుండు, బాగానే పనిచేస్తుండు, బాగానే ఉన్నాడు. సడన్ గా ఈ రోజు ఏమైందో ఏమో తెలియదు. అనిల్ అనే మాకు మాజీ కౌన్సిలర్ మీద ఈరోజు చేసుకు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా యంగ్ అండ్ డైనమిక్ బాలకృష్ణ ఈ యొక్క చెన్నూరుకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రజల ఆదరణ చూసి, ఈ ప్రజల చుట్టుపక్కల గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయన స్వాగతం పలికిన తీరు చూసి, నేను మంత్రి వస్తే కూడా నా వెనకాల 4 కార్లు 10 మంది మనుషులు తిరుగుతారు అని ఓర్వలేని తనాన్ని ఈ రోజు పోలీసులను ఉసుగొల్పి మా మాజీ ప్రజాప్రతినిధులను కొట్టడం అంటే నిజంగా పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేటుగా మేము పరిగణిస్తా ఉన్నాం. మాకు పోలీసు అంటే గౌరవం ఉంది, పోలీసు అంటే విశ్వాసం ఉంది.